నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడమే చాలా గగనమైపోతుంది. అసలు ఎందుకు ఇటువైపు వెళ్తున్నాం? ఫెర్టిలిటీ సెంటర్స్ వీధికొకటి ఎందుకు వస్తున్నాయి? అసలు తల్లి కావాలి అనుకునేటప్పుడు ఆ తల్లికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, పురుషుడికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అసలు ఫెర్టిలిటీలో జరుగుతుంది ఏంటి, మనకి ఫెర్టిలిటీ సెంటర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఝాన్సీ రాణి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఝాన్సీ రాణి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈ మధ్య కొలంబియాలో AI టూల్ని ఉపయోగించి మ్యాన్ స్పర్మ్లో మంచి క్వాలిటీ ఉన్న స్పర్మ్ని కలెక్ట్ చేసి దాని ద్వారా బేబీని కన్సీవ్ చేసేటట్టు చేశారు అని విన్నాం. ఇది ఏమైనా అంటే AI ఇంతగా అభివృద్ధి చెందిందా? దీన్ని అసలు మనం ఎలా అంటే ఏఐని ఫ్యూచర్లో హెల్త్ సెక్టార్లో ఎలా చూడొచ్చు అంటారు? ఈ కంప్లీట్గా డాక్టర్స్ని ఆల్రెడీ ఏవో మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తోంది, లేకపోతే డయాగ్నోస్ చేస్తోంది అని వింటున్నాం. ఇంకా డాక్టర్స్ పని లేకుండా అయిపోతుంది అంటారా? ఏఐ అనేది ఒక టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్. సో దాన్ని మనిషియే క్రియేట్ చేశారు. సో ఏఐని మనము ప్రాపర్గా యూస్ చేసుకుంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. ఇక్కడ డాక్టర్స్ని రిప్లేస్ చేస్తుంది అనేది తప్పు. ఓకే, కానీ మనిషి 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 ఇలా మనుషులే చేసేదానికంటే ఒక టెక్నాలజీని యూస్ చేసుకొని వైద్య రంగంలో ఆ అడ్వాన్స్మెంట్ని 5 రోజుల్లో చేసేదాన్ని 1 రోజుల్లోనే చేయొచ్చు. ప్లస్ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే అందరూ మనం ఏమనుకుంటాము, మనము కంఫర్టబుల్గా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి, అలానే అందరూ అనుకుంటారు. మారుమూల కుగ్రామంలో వెళ్ళి ఎవరు సెటిల్ అవ్వాలని కానీ వాళ్ళకి సేవ చేయాలి అని భావము రావడం అనేది రాదు అని నేను చెప్పడం లేదు. అది ఒక గొప్ప ఆలోచన. అంత గొప్ప ఆలోచన ఎంతమందికి ఉంటుందనే విషయం చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి మనిషి వెళ్ళలేరు అని కాదు, అక్కడ ఆల్రెడీ మనుషులే ఉంటున్నారు. కానీ ఆప్షన్ గ్రామాల్లో వెళ్ళి పని చేయలేని ప్లేసెస్కి ఏఐ యూస్ చేస్తాం. సో అక్కడ మనము అట్లీస్ట్ మినిమం డయాగ్నోసిస్ చేయడానికి, మినిమం ప్రిస్క్రైబ్ చేయడానికి ఒక ఆథరైజ్డ్ టెక్నాలజీతోటి కూడిన అడ్వాన్స్మెంట్ని మనం అక్కడ యూస్ చేసుకొని అలాంటి ప్లేసెస్లో మనము అక్కడ పేషెంట్స్ని మనము న్యాయం చేయడానికి ఏఐ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీని యూస్ చేసుకొని మనిషితోటి కాని పనులు, మనము చేయలేని, 1 నిమిషం మనం ఎంతసేపు ఆలోచించగలుగుతాం, దానికంటే ఫాస్ట్గా ఏఐ టూల్ యూస్ చేసి దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు. అవును, అలాంటి ప్లేసెస్లో ఏఐని యూస్ చేయడం వల్ల టెక్నాలజీ యూస్ చేసుకొని వైద్య రంగంలో మనం ఎన్నో అడ్వాన్స్మెంట్స్ చేయొచ్చు. అంతేకాని మనిషిని టోటల్గా రిప్లేస్ చేస్తుంది అనేది తప్పు. ఓకే, అట్లా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి హర్యానా, తర్వాత మహారాష్ట్ర, పంజాబ్ ఇలాంటి ప్లేసెస్లో ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత అది ఆడపిల్ల అని అంటే దాన్ని కంప్లీట్గా అబార్ట్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ మగపిల్లడు మాత్రమే మా కుటుంబానికి ఒక దారి చూపిస్తాడు అనే విధంగా ఆలోచిస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి అంటారు? సృష్టికి మూలం ఆడవాళ్ళు. అసలు ఆడవాళ్ళు లేకుంటే సృష్టే లేదు. ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని మగపిల్లలు చేసే పని ఏముంది? అంతరిక్షానికి వెళ్తున్నారు, యుద్ధ నౌకలు డ్రైవ్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఆడవాళ్లే. చాలా వరకు ఆడ మగ అనే లింగభేదం చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇంకా కుగ్రామాల్లో ఏంటి అంటే ఇంటి పేరు మోసేవాళ్ళు మగపిల్లలే అనే ఇంకా ఆ ట్యాబు మనకి నడుస్తూనే ఉంది. అవును. సో అంతేకాని ఆడపిల్లలు చేయలేంది మగపిల్లలు కొత్తగా చేసేది ఏమి లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడం అంటారా, లేకపోతే వాళ్ళకి అవగాహన ఇంకా లోపం కలిగింది? మనకి ఇండియాలో అబార్షన్ అనేది నేరం, చేస్తే దానికి కఠిన శిక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి ఇద్దరికీ ఉంటున్నాయి. ఇంతలా శిక్షలు ఉన్నప్పటికీ కూడా దీని వైపు వెళ్ళటానికి ఎక్కడ స్కోప్ దొరుకుతోంది అసలు? సో
మనం ఎంత రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినా మనిషి బ్రెయిన్లోకి వెళ్ళి మనము ఆ మార్పు తీసుకురావాలి. ఆ మార్పు వచ్చిన రోజే ఈ అబార్షన్స్, ఫిమేల్ ఫిటిసైడ్స్ అనేది తగ్గుతుంది. ఓకే. దానికి కొంచెం టైం పడుతుంది. ఇంతకు ముందు ఉన్న ఆలోచనకి ఇప్పటికి ఆలోచనకి చాలా తేడా ఉంది. సతీ సహగమనం చేసిన రోజుల నుంచి ఈ రోజు ఆడపిల్లలు ఒంటరిగా విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అవును. ఓకే. సో అలానే మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఒకటేసారి రావాలంటే చాలా కష్టం. అవును. సో ఇంకా మన ఇండియాలో చదువు లేని వాళ్ళు, చదువుకి అవైలబిలిటీ లేని వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ లేనివి, ఎలక్ట్రిసిటీ లేనివి ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ నుంచి మార్పు, మనిషి బ్రెయిన్ లో మార్పు వస్తేనే ఈ మార్పు మనకి సాధ్యం అవుతుంది. అంతేగాని ఆడపిల్లని తక్కువ చేసి చూసి మగపిల్లాడే గొప్పవాడు అనేది చాలా చాలా తప్పు. ఓకే మ్యామ్. అయితే ఇంకొకటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. మెయిన్గా డెలివరీ అయిన తర్వాత ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు మహిళలు. ఎందుకురా ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్గా హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి అంటారు? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ ఒక్కటేసారి విత్డ్రా అయిపోతాయి. సో కొంతమంది ఈ హార్మోన్ విత్డ్రాల్ని తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే బేబీని చూస్తే భయం వేస్తూ ఉంటుంది, బేబీని చూస్తే సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి. ఈ బేబీ నాకు అవసరమా, బేబీని చూస్తేనే వాళ్ళు చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ట్రీటబుల్. సో ఈ ట్రీట్మెంట్ 2 రకాలు. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్, తనని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి సో మెడిసిన్స్ ఇప్పించి, సో తనకి ఏమీ కాలేదు, తనకి జరిగిందంతా ఫిజియోలాజికల్ థింగ్సే కానీ అది ఒక డిసీజ్ కాదు, షీఈ్ నార్మల్ అని ఫ్యామిలీ నుంచి, ఎస్పెషల్లీ హస్బెండ్ నుంచి సపోర్టు, ధైర్యము, నేనున్నాను, మనము అనే ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళకి. ఓకే. వస్తే 100% దట్ ఈస్ క్యూరబుల్. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది మహిళల్లో? యూజువల్గా ఏంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్, మహిళలు అంటే మొత్తం ఈస్ట్రోజన్ హార్మోన్ అండి, మగవాళ్ళు అంటే టెస్టోస్టెరాన్. సో ఇవి 2 డిఫరెంట్ హార్మోన్స్. ఒకటి టెస్టోస్టెరాన్ అంటే ధైర్యం, ఈస్ట్రోజన్ అంటే భరోసా ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. సెక్యూరిటీ కావాలి. కాదు, ఆ హార్మోన్ లోనే ఆ క్వాలిటీస్ ఉంటాయా? 100%. ఓకే. ఆడవాళ్ళ క్వాలిటీస్, మగవాళ్ళ క్వాలిటీస్ ఎందుకు ఉంటాయి? ఓకే. బికాస్ ఆఫ్ దిస్ మేజర్ హార్మోన్ డిఫరెన్స్. సో ఇన్సెక్యూరిటీ, నువ్వు ఏంటి అంటే ఆడవాళ్ళకి ఫస్ట్ టైం వింటున్నాను మ్యామ్. ఇట్ ఈస్ ద ప్లే ఆఫ్ అవర్ హార్మోన్స్ అని చెప్పి. 100% డిప్రెషన్ అనేది ఇట్స్ ఎ ప్లే ఆఫ్ హార్మోన్స్, దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం, ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆడవాళ్ళకి, అక్కడి నుంచి రోజు రోజుకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, నేను చెయ్యలేనేమో, నాకేమీ లేదు, నాకే ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ అందులోంచి బయటికి రావాలి. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ స్థాయి పెరిగిపోవటం వల్ల, ఎక్కువ స్థాయి పెరగడం కాదు, ఒక్కొక్కళ్ళు పెయిన్ థ్రెషోల్డ్ అండి డిఫరెంట్ గా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పెయిన్ అనేది సేమే. ఒకళ్ళకి చిన్నగా ఇంత కొంచెం రాగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటే వామో అని బాధపడతా ఉంటారు. ఎంత పెయిన్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. సో దట్ ఈస్ అ టెండెన్సీ. కొంతమంది ఒక్కళ్ళే ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది గ్రూప్ లోనే మనుషులు, అమ్మ నాన్న ఉండాలి, హస్బెండ్, అందరూ సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. సో ఆ టెండెన్సీ ఎవరికి ఉంది అని హస్బెండ్ గమనించాలి. ప్రెగ్నెన్సీ ఈ రోజు వచ్చి రేపొద్దున డెలివరీ అయిపోయి అలా అవడంలా, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ 9 months. ఈ 9 months లో మీ శరీరంలో డిఫరెంట్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, డిఫరెంట్ హార్మోన్స్ ప్లే జరుగుతూ ఉంటది. సో ఆ ప్లేని ఎంత తట్టుకుంటుంది తను అని గమనించాలి హస్బెండ్. ఓకే. ఫ్యామిలీ, అత్త, మామ, అమ్మ, చుట్టూ ఎవరైతే ఉన్నారో, ఎవరు గట్టిగా ఉండి, అంటే ధైర్యంగా ఉండి వెళ్లే వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎవరైతే సెన్సిటివ్ గా ఉన్నారు అని ఆ 9 నెలల్లో గమనించి వాళ్ళకి ఆ సపోర్ట్, 9 నెలల్లో మనం తీసి పక్కన పెట్టేది లేదు, దాన్ని మనమే మోయాలి. అవును. ఓకే. ఫిజియోలాజికల్ చేంజెస్ వస్తున్నాయి, బాడీలో చేంజెస్ వస్తున్నాయి, నీ లోపల హార్మోన్ లో చేంజెస్, ఇవన్నిటిని ఏది వచ్చినా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇది అబ్నార్మల్ ఏమోననేదే ఫస్ట్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఓకే. అది అబ్నార్మల్ కాదు అని డాక్టర్ దగ్గర అష్యూరెన్స్ తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకు కూడా వాటికి పదే గుర్తు చేస్తూ దిస్ ఈజ్ నార్మల్.
నథింగ్ అబ్నార్మల్ అనేది వాళ్ళకి గుర్తు చేస్తూ సపోర్ట్ ఇస్తూ ఆ సైకలాజికల్ సపోర్ట్ ఉంటే దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ డిప్రెషన్. ఓకే మ్యామ్. అంటే ఈ మధ్య కాలంలోనే ఈ డిప్రెషన్ అనేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటుందా, లేకపోతే ఇది మనకి పూర్వకాలం నుంచి ఇది ఉందంటారా? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో ముందు మనకి డిప్రెషన్ ఇలాంటివి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి లేవు అని నేను చెప్పట్లా. కానీ అప్పుడేంటి మనకి మొత్తం ఫ్యామిలీ, లేచామా వంట Bonded చేసుకున్నామా, family. చుట్టూ అందరూ మనకి జాయింట్ ఫ్యామిలీస్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే మన చుట్టూ అందరూ ఉన్నారు, మనకేమైనా కష్టం వస్తే ఎవరో ఒక వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తారనే ధైర్యం ఉంటుంది. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అడ్వాన్స్మెంట్, కెరీర్, చదువులు అనుకుంటూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అవును. సిటీస్కి వచ్చేస్తున్నారు జాబ్ పర్పస్, బతకడం కోసం, బ్రతుకు తెరువు కోసం. అక్కడ ఎవరు ఉంటున్నారు, భార్యాభర్తలే ఉంటున్నారు, కొత్త జంట. జాయింట్ ఫ్యామిలీలో ఏముంటుంది, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటారు, పిన్ని ఉంటుంది, అత్తమ్మ ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళందరికీ జరిగిన అనుభవాలని వీళ్ళకి చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్తే ఎవరున్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరిలో ఆయనకి కొత్తనే, ఆమెకి కొత్తనే. అవును. చుట్టూ ఎవరు లేరు, ఎవరు సపోర్ట్ చేయడానికి మన భాష కాదు, మన వాళ్ళు కాదు, ఎవరు కాదు. అలాంటప్పుడు 100% ఆ ఐసోలేషన్ తోటి భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఏది జరిగినా అబ్నార్మల్ ఏమో, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరి నుంచి సపోర్ట్ తీసుకోవాలో తెలియదు. సో న్యూక్లియర్ ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. మన అండం క్వాలిటీ బాగుండాలి అనుకునేటప్పుడు ఇప్పుడున్న మీరు చెప్తున్నారు ఇయర్లీ వాళ్ళలో ఉండే సోషల్ ఇదే మారిపోతుంది మేడం అని చెప్పి అంటున్నారు. ఒక ఎగ్ క్వాలిటీ అనేది అది కంటిన్యూస్గా, అంటే మన ఫిజికల్గా మనం బాగుండాలి. ఫిజికల్గా బాగుంటేనే మన బాడీలో ఉండే హార్మోన్స్, అలాగే మన బాడీలో ఉత్పత్తి అయ్యే ఎగ్స్ బాగుంటాయి అనుకునేటప్పుడు అసలు ఎలా ఉండాలి, యాజ్ ఎ ఉమెన్గా మనం ఎలా ఉండాలి? సో మంచి క్వశ్చన్ అండి ఇది. సో ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఈ 2 ఫ్యాక్టర్స్ మనకు తెలవాలి ఆడపిల్లలుగా మనం. సో నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్ద మనిషి అవ్వడం అనేది 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో జరిగేది. అవును. కానీ ఇవాళ ఆడపిల్లలందరూ మెచ్యూర్ అయ్యే వయసు చాలా తగ్గిపోయింది. 7, 8, 10 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతున్నారు. అవును. పాపం వాళ్ళ శరీరంలో వచ్చే మార్పు ఏంటి అని గమనించే లోపల మార్పు అయిపోతుంది. పొద్దునే లేవగానే బ్రష్ చేసుకొని ఏం చేస్తాం, ఒక గ్లాస్ నీళ్లు తాగుతాం. అవి ఏమైనా వాటర్ ప్యూరిఫైర్లు యూస్ చేస్తున్నాం, ఆక్వాగార్డ్ లేని వాళ్ళు లేరు, అందరూ మినరల్ వాటర్ తాగుతున్నారు. కానీ పెస్టిసైడ్స్ లేకుండా ఫుడ్ రావట్లేదు. ఎన్విరాన్మెంటల్ చేంజెస్. మీరు పెస్టిసైడ్స్ వేసి కడిగి మంచిగా వంట చేసుకుంటున్నాం అనుకుంటున్నారు, ఎంతవరకు కడగలుగుతారు వాటిల్ని? కడిగిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయి, భూమిలోకి వెళ్తాయి, భూమిలోంచి వాటర్లోకి వెళ్తున్నాయి. మీరు తాగే వాటర్లో ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, బాడీ మీద. పురుగుని చంపే తత్వం ఉన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన బాడీని డ్యామేజ్ చేయదా? ఖచ్చితంగా. సో అలానే పీల్చే గాలి. సెల్ ఫోన్ లేకుండా చిన్న పిల్లలు కూడా లేరు. ఇంతకుముందు ఇంటికి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది. అవును. అలాంటిది ఈరోజు మనిషికి 2-3 సెల్ ఫోన్స్. సెల్ ఫోన్కి ఎలా వస్తుంది సిగ్నల్? ఇట్స్ రేడియేషన్, నథింగ్ బట్. పిచ్చుకలు, కాకులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నేను లేచి ఇంతకుముందు చిన్నప్పుడు కావు కావు అంటే లేచేవాళ్ళం. అవును, 4 గంటలకి. ఇవాళ రేపు పిచ్చుకలు, కాకులు పిల్లలకి చూపిద్దామంటే కనిపించట్లా, రేడియేషన్తో చనిపోయాయి. సో ఆ రేడియేషన్ మన బాడీ మీద 100% ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగా మీ బాడీలో మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ని అట్లీస్ట్ మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ లైక్ పెస్టిసైడ్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, రేడియేషన్ కానీ, పొల్యూషన్ కానీ, స్ట్రెస్ ఈజ్ సమ్వాట్ మోడిఫైయబుల్, సమ్వాట్ నాన్ మోడిఫైయబుల్. ఓకే. సో పొద్దున లేవగానే, పాత రోజుల్లో ఒక్కొక్కళ్ళు డజన్ మందిని కనేవాళ్ళు, హాస్పిటల్స్ లేవు. అప్పుడు మ్యాటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే పుట్టిన తర్వాత చనిపోవడమే కానీ పుట్టడం అనేదే సమస్య అయిపోయింది. ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేదే సమస్య అయిపోయింది. పిల్లలు పుట్టడం వరకు కాదు మేడం, అసలు ఫస్ట్ కన్సీవ్ అవ్వడమే కష్టం అయిపోయింది. అదే చెప్తున్నా. సో నా బేసిక్ అంటే కన్సీవ్ అవ్వడమే ప్రాబ్లం అయిపోయింది. సో 100లో 40 to 50 మెంబర్స్ పిల్లల కోసము ప్రతిరోజు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవును. ఇది మెయిన్లీ బికాస్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ వీఆర్ లీడింగ్. పొద్దున లేస్తున్నామా, ఎండనే చూడడం లేదు,
వైటమిన్ డి ఉంటుంది ఎండలో. వైటమిన్ డి డెఫిషియన్సీ తోటి చాలా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. బోత్ ద ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ పూర్. కనీసానికి నడిచి వెళ్ళము. సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్, తినేవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎస్. పొద్దున లేచుకొని టిఫిన్లు చేసుకొని తినే ఓపిక టైం ఎవరికీ లేదు. సో స్విగ్గీ, జొమాటో, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, మనం అంటే ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, ఇవి రెండేనండి మేజర్ రీజన్స్. ఓకే. తిన్నవి కూడా ఏం తింటున్నాము? అంతా ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. ప్రతిదానికి పాలు తాగుదామంటే పాలు బఫెలోస్కి వీటికి వేటికైనా ఇంజెక్షన్స్, హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ అన్ని బాడీలో, చికెన్ తింటున్నాము వాటికి కూడా హార్మోన్స్. సో పెస్టిసైడ్స్, లీఫీ వెజిటేబుల్స్ తిన్నామా ఫ్రెష్గా చేసుకొని అంటే అవి కూడా అంతే. సో ఎక్కడైనా సరే ఈ హార్మోన్స్ అన్ని ఆడపిల్లల శరీరంలోకి చిన్నప్పటి నుంచే వెళ్ళేసరికి ఆ గ్రోత్ స్పర్ట్ అని తొందరగా వచ్చేసి మెచ్యూర్ తొందరగా అయిపోతున్నారు. ఓకే. సో ప్రతి ఆడవారికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె పూర్తి జీవిత కాలంలో ఎన్ని అండాలు వాడుకోవాలి, ఎన్ని అండాలు ఉండాలి అనే శరీరంలో డిసైడ్ అయిపోతుంది. ఓకే. సో వాటిని మనము ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాము అనేది మాత్రమే వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అంటే అది మన బాడీ తత్వమే కదా మ్యామ్. మంత్లీ ఎన్ని అండాలు అనేవి రిలీజ్ అవుతాయి, అందులో మంచి ఎగ్ వచ్చి ఫెర్టిలైజ్ అవుతుంది. ఎగ్ బాగోకపోతే మళ్ళీ అది డ్రైన్ అయిపోతాయి. కాకపోతే ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవడం అంటే ఎలా యూటిలైజ్ చేసుకోవడం? కరెక్ట్. సో ఆడపిల్లలు ఇంతకు ముందులాగా 18-20 ఏళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అవును. అందరూ, నేను ఒక లేడీగా ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరూ ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రపంచం అంటే ఏంటో తెలవాలి, జీవితం ఏంటో తెలిసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళే అందరూ ఆడపిల్లలు ఇప్పుడు. అవును. అక్కడికి ఎంత వయసు వస్తుంది? 30 ఏళ్ళు, 35 దాకా కూడా ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు. అవును. కానీ అండం యొక్క నంబరు క్వాలిటీ 25 నుంచి 30 సంవత్సరాలలో చాలా చాలా బాగుంటుంది. 25 నుంచి 30 సంవత్సరాలు. ఓకే. సో ఈ 25 నుంచి 30 మీ రన్నింగ్ రేస్లో మీరు ఎప్పుడన్నా పరిగెత్తండి. అట్లీస్ట్ మీ కెరీర్కి ఆపుకోమని నేను చెప్పట్లా. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్. సో దీని బ్యాలెన్స్లో ఇప్పుడు మీకున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏఐ టూల్స్ అని చెప్తున్నారు. సో దీంట్లో మీరు ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఫ్రీజింగ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. సో మీరు మీ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోవడానికి కానీ, ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడానికి కానీ లేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు, మ్యారేజ్ 25లో చేసుకొని అట్లీస్ట్ బిఫోర్ 30 ఒక బేబీని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఫైన్. లేదు నా మ్యారేజ్ పోస్ట్పోన్ అవుతుంది, నా బేబీని ప్లాన్ చేసుకోవడానికి టైం పడుతుంది అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మన మంచి ఎగ్స్ని ప్రాపర్ 25 to 30లో ఫ్రీజ్ చేసుకొని వాటిని ఫ్యూచర్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. మనం పుట్టేటప్పుడే ఈ PCOD, PCOS అనేవి మనకి పుట్టుకతోనే వచ్చేస్తాయా మ్యామ్? సో PCOD అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పరిగెత్తే ప్రపంచం. సో ఈ 3 రీజన్స్ తోటి ఏమవుతుంది అంటే మనకి PCOD అనేది ఒక పెద్ద భూతంలాగా తయారైపోయింది. అవును. సో ఇది మల్టీఫ్యాక్టోరియల్, నాట్ ప్యూర్లీ జెనెటికల్. సో మదర్ కానీ సిస్టర్ కానీ సఫర్ అయితే మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును. సో అది ఒక్కటే రీజన్ కాదు. సో ఇక్కడ ఫ్యామిలీస్లో ఎందుకు రన్ అవుతుంది అంటే అందరం ఒకటే లైఫ్ స్టైల్, ఒకటే ఆహారం తీసుకుంటాం. సో యూజువల్గా మనము ఇండియన్స్ రైస్ బేస్డ్ కంట్రీ, అంటే కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ని మనం తీసుకోవడానికి చాలా ఇష్టపడతాం. అవును. సో PCOD ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇంట్లో మనం ఏం చేస్తున్నాము, మనము రైస్ తింటాం, మన పిల్లలకి అదే అలవాటు చేస్తున్నాం. సో అప్పుడు మదర్ ఏం సఫర్ అవుతుందో ఆటోమేటిక్గా ఏదైతే మనము మల్టీఫ్యాక్టోరియల్ అంటున్నామో అదే సేమ్ కండిషన్స్లో పెరుగుతున్నారు. అవును. సో అందుకని PCOD వాళ్ళకి పుట్టుకతోనే వస్తుంది అని అనుకుంటున్నాం, కానీ పుట్టుకతోనే వచ్చేది కాదు. ఇది కంపల్సరీ
అంటే మదర్కుంటే కంపల్సరీ వస్తుంది అనేది కూడా కాదు. సో మనము ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం, పీసీఓడి తోటి నేను సఫర్ అవుతున్నాను, నా నెక్స్ట్ జనరేషన్ దానికి సఫర్ అవ్వద్దు అంటే ఆహారపు అలవాట్లు, కార్బోహైడ్రేట్ తక్కువ చేసుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, అట్లీస్ట్ మినిమం 30 to 45 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ అలవాట్లు, ఈ 2 అలవాట్లలో మార్పుతోటి నెక్స్ట్ జనరేషన్కి ఆ పీసీఓడి అనే భూతాన్ని మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఆపేయచ్చు. ఓకే, అంటే మనకి ఒకవేళ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంది అంటే యాజ్ ఏ మదర్గా అది పిల్లలకి ఇవ్వద్దు అంటే పుట్టిన పిల్లలకి కానీ మనం కానీ ఎక్సర్సైజెస్తో దాన్ని రికవరీ చేసి 100%. ఈ విషయం అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము, మందులు వాడడము, నేను ఎంత చేసినా కూడా నేను చాలా చేస్తున్నాను కానీ లావు తగ్గడం లేదు, అది తప్పు. 100% ఒబేసిటీ ఈజ్ కంట్రోలబుల్. చేసే పద్ధతి మార్చుకోవాలి. నేనేం తినట్లేదు అయినా లావు ఉన్నాను, తినడం కాదు అక్కడ ప్రాబ్లం, బర్న్ చేయట్లేదు, క్యాలరీస్ బర్న్ చేయాలి. సో ఆ అలవాటు అదొక్కటి అలవాటు చేసుకుంటే పీసీఓడి అనేది మనం పూర్తిగా నాశనం చేసేయచ్చు. ఓకే మ్యామ్, రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను మ్యామ్. ఏంటి అంటే బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పర్మ్ని ఒక 4,000కో 2,000కో 3,000కో కొని దాన్ని ఫెర్టిలిటీలో యూస్ చేస్తున్నారని. ఇది నిజమేనా మ్యామ్? ఈజ్ ఇట్ నిజంగా ఒక నైతికంగా ఉందా ఇది? ఎలా దీన్ని చూడాలి అసలు? సో మంచి చెడు అనేది 2 ఒక కాయిన్కి బొమ్మ బరుసు అండి. ఇందాక మనం సో మాట్లాడుకున్నాం. ఇది జరిగింది వాస్తవం, ఎస్, కరెక్టే, కానీ అందరూ అలానే చేస్తారని కాదు. ఓకే ఓకే, సో ఫర్టిలిటీ అంటే మాతృత్వం కోసం మీకు మీ గుమ్మం తొక్కుతున్నారు, ఫర్టిలిటీ అవును. సెంటర్స్ గుమ్మాలు. అవును. ఓకే, సో ఫర్టిలిటీని బిజినెస్గా చూసేవాళ్ళు, ఫర్టిలిటీ సెంటర్స్ని బిజినెస్ అనుకుని రన్ చేసేవాళ్ళు ఒక పక్కనుంటే, ఫర్టిలిటీని దైవత్వం అనుకుని దాన్ని నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, సో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని అలాంటి సెంటర్స్ని ఆప్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ని మీరు అంటే భయపడకుండా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో మంచి మనిషి అంటే మంచి ఎంతనో చెడు కూడా అంత ఈక్వల్గానే ఉంది. సో అలా అని మొత్తం ఫర్టిలిటీ సెంటర్స్ అందరూ ఇలానే చేస్తారు అనడం తప్పు. డాక్టర్స్ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళని నేను అనను. ఓకే, యాజ్ ఆఫ్ అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫెర్టిలిటీ సెంటర్స్లో మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి అని చెప్పి, అసలు మనం ఒక ఫెర్టిలిటీ సెంటర్ని చూస్ చేసుకుంటున్నాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్గా ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ కన్నా కూడా ఒక డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 9 months మనకి కన్సీవ్ అవ్వడానికి ముందు నుంచి ఒక 3 months, తర్వాత ఒక 3 months, మొత్తం 15 months ఒక జర్నీ చేస్తాం డాక్టర్తో. అలాంటి డాక్టర్ని ఇంకా ఫ్యూచర్లో కూడా తనతో మన బాండింగ్ కంటిన్యూ అవుతుంది. ఒక డాక్టర్ని చూస్ చేసుకోవటం అనేది ఎలా మ్యామ్, ఎలా చేసుకోవాలి? సో రిజిస్టర్డ్ సెంటరా కాదా అని ఫస్ట్ చూడాలండి. ఆర్ట్ రిజిస్ట్రేషన్, నేషనల్ రిజిస్ట్రీలో ఆ సెంటర్ రిజిస్టర్ అయిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకొని ప్రొసీజర్స్ అన్ని ఇప్పుడు కొత్తగా 2021 ఆర్ట్ లా ప్రకారము అన్నీ లీగల్గానే చేస్తున్నాం. ఓకే, సో మీకు కన్సెంట్ లేకుండా మేము ఏమి ట్రీట్మెంట్ చేయకూడదు. ఓకే, సో మీరు కన్సెంట్ మీద సైన్ పెట్టేటప్పుడు పూర్తిగా చదువుకొని దేనికోసం పెడుతున్నాము, ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లంతో వెళ్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ మీరు ఏమి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేది మీతోటి పూర్తిగా మీకు అర్థమైన భాషలో డిస్కస్ చేయాలి. ఓకే, సో డిస్కస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి మార్గాల ద్వారా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పకూడదు డాక్టర్ ఎప్పుడు. ఓకే, దెర్ విల్ బి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గంలో వెళితే మీకు ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది, సో అందులో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దాంట్లో వచ్చే ఖర్చు ఎంత అనేది క్లియర్గా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అనేది కామన్ ప్రాబ్లం. అందరికీ ఒకటే రీజన్తో రాకుండా ఉండదు. ఓకే, రీజన్స్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే, ఆ రీజన్ ఫస్ట్ తెలుసుకోండి, దాన్ని మనము ఎలా పరిష్కరించుకోవాలి అనేది కూడా డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. ఓకే, సో ఆ లీగల్గా ఉందా లేదా, మీరు సంతకం పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నారు
అనేది పూర్తిగా తెలుగులో, అంటే మీ ఏదైతే భాష ఉంటుందో మీకు అర్థమయ్యే భాషలో పూర్తిగా దాన్ని తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఓకే. సో ఆ క్లారిటీ ఉంటే ఇలా మోసపోవడం జరగదు. అండ్ ఈ కాజెస్తో కొంతమంది అసలు పిల్లలే వద్దు అనే దీంట్లో కూడా వెళ్ళిపోతున్నారు. IVF ఎవరు వల్ల పుడతారో ఎలా వస్తుందో ప్రెగ్నెన్సీ అని. అసలు దీంట్లో ఏమైనా మనకి ఒక ఇది ఉంటుందా మ్యామ్, ట్రాన్స్ఫరబిలిటీ ఉంటుందా చేసేటప్పుడు? 100% ఉంటుందండి. ఓకే. ఓకే, సో ఇక్కడ మనము IVF అంటే అసలు ఫస్ట్ నేను క్యాంప్స్ చేస్తున్నామండి మేము, విలేజ్ క్యాంప్స్. అక్కడికి వెళ్తే అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరు సెల్ ఫోన్స్ లేని వాళ్ళు లేరు, యూట్యూబ్ చూడని వాళ్ళు లేరు, ఇన్స్టాగ్రామ్లో వాడని వాళ్ళు లేరు. సోషల్ మీడియాని ఎంత విపరీతంగా వాడుతూ కూడా IVF అని ఎవరైనా కపుల్కి మనం అడ్వైస్ చేస్తే IVF వద్దు నాకు అని అంటున్నారు. ఎందుకు అని అడిగితే IVF అంటే వేరే వాళ్ళ కణాలు వేస్తారు. ఎందుకు వేస్తాము? ఇఫ్ యూ హ్యావ్ నాట్, మీకేమైనా ప్రాబ్లం ఉంది, ఓకే, కణాల సంఖ్య పూర్తిగా లేదు, IVF అంటేనే వేరే కణాలు వేస్తారు, వేరే వాళ్ళవి వాడతారు అనే అపోహలోనే ఉన్నారు ఇంకా జనాలు. ఓకే, కానీ అది తప్పు. సో ఎక్కడికైనా మనం ఒక ప్రాబ్లంతో వెళ్ళాము అంటే నమ్మకంతోనే వెళ్తాం. అవును. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనేది మా వైపు నుంచి మేము తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓకే, సో అందుకనే చెప్తున్నా నేను, ఏమి ప్రాబ్లం ఉంది మీకు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చేస్తే మీది సాల్వ్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోకుండా గబగబా వెళ్ళి గబగబా ట్రీట్మెంట్ చేసేసుకొని తర్వాత అంటే మోసపోయాము అనే భావంతో బాధపడకూడదు. అవును.